భారతదేశ మార్కెట్లోకే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ని సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేశారన్నమాట. 200 కాదు, 300 కాదు, ఏకంగా 400 కిలోమీటర్ ఇచ్చే రేంజ్ అని చెప్పి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే భారతదేశ మార్కెట్లోకి అయితే తీసుకొస్తారని మెన్షన్ చేశారు. అంతేకాదు తమ జెన్ 1.5 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు అప్డేట్ చేసి జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇప్పుడు మార్కెట్లో తీసుకొచ్చారు. మరి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కొత్తగా అప్డేట్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి, మార్కెట్లో కొత్తగా తీసుకురాబోతున్న అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి, అలానే వీళ్ళ అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ నిజంగా అంత రేంజ్ వచ్చే అవకాశం ఉందా లేదా, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు చాలా తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో రేంజ్ అయితే అప్డేట్ చేశారు. అనేది సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా రేంజ్ అయితే అప్డేట్ చేశారన్నమాట. ఫస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ మొన్నటి వరకు వచ్చి 248 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది మెన్షన్ చేశారు. దాన్ని ఇప్పుడు 265 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే పెంచినట్టుగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా దీన్ని జెన్ 1 వేరియంట్ లో 212 కిలోమీటర్లు, తర్వాత 248, ఇప్పుడు 265 కిలోమీటర్ అయితే అప్డేట్ చేశారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 115 కిలోమీటర్ టాప్ స్పీడ్, 2.5 సెకండ్ లోనే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అయితే రీచ్ అవుతుందని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ స్కూటర్ లో ఫీచర్స్ వస్తే ఇన్కాగ్నిటో మోడ్, ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ ఛార్జింగ్, 4 రైడ్ మోడ్స్, అలానే హిల్ హోల్డ్, ట్రాక్షన్ కంట్రోల్, నావిగేషన్, కాల్స్ మరియు మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్స్ అనేవి స్కూటర్లు అయితే ఇస్తున్నారన్నమాట. ఇక ఇప్పుడు సింపుల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 1,69,999 రూపాయలకి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇప్పుడు మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి బుకింగ్ చేసుకోవాలనుకుంటే 1,947 రూపాయలు పెట్టి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనేది మెన్షన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ సింపుల్ 1S ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా వీళ్ళు అప్గ్రేడ్ అయితే తీసుకొచ్చారన్నమాట. సింపుల్ 1S ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 190 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 1,40,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ స్కూటర్ లో అయితే మనకి టాప్ స్పీడ్ అయితే కొంచెం తగ్గించారు. 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. అలానే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3 సెకండ్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చేరుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇందులో కూడా ఇన్కాగ్నిటో మోడ్, ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ ఛార్జింగ్, 4 రైడ్ మోడ్స్ వంటి ఫీచర్స్ అనేవి ఈ స్కూటర్ లో కూడా లభిస్తాయి అనమాట. అయితే సింపుల్ 1S స్కూటర్ లో ఏంటంటే కొంచెం ఎక్కువ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఒకటే బ్యాటరీ ప్యాక్ ఉండదు, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉండదు. అదే సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీలో ఒకటి ఫిక్స్డ్, ఒకటి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కాబట్టి బూట్ స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సింపుల్ 1S లో ఏంటంటే కొంచెం బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సింపుల్ అల్ట్రా అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. ఈ సింపుల్ అల్ట్రా స్కూటర్ ఏదైతే ఉందో ఈ స్కూటర్ ఇప్పుడు మార్కెట్ లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. 400 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు. సో సింపుల్ అల్ట్రా దీనికి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ ఎంత అంటే 400 కిలోమీటర్ల కింద క్లెయిమ్ చేస్తున్నారు. అలానే కంపెనీ వాళ్ళు దీనికి ఎంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చెప్తున్నారంటే 6.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అని చెప్తున్నారు. ఈవెన్ ఇంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాటరీ ప్యాక్ అనమాట. సో ఇప్పటి వరకు 6.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ప్యాక్ ఎక్కడ స్కూటర్ లో లేదనమాట. సో అదే ఇండియాలో లాంగెస్ట్ అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు. అంతో పాటుగా రేంజ్ వచ్చి అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అని కూడా సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా 400 కిలోమీటర్ల రేంజ్ ఈ 6.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో సాధ్యం అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. దీనికోసం నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటా అండి. మేము ఆల్రెడీ ప్రీవియస్ గా కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ రేంజ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇంచుమించుగా సింపుల్ ఎనర్జీ లాంటి పర్ఫార్మెన్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్ తోనే ఆ స్కూటర్ అయితే రేంజ్ టెస్ట్ చేసాము. సో మనం యావరేజ్ గా నడిపేది ఒక 40 కిలోమీటర్ స్పీడ్ యావరేజ్ గా నడుపుతాము. అలానే దీంతో పాటుగా ఒక పర్ఫార్మెన్స్ వంటి సింపుల్ ఎనర్జీ వంటి పర్ఫార్మెన్స్ స్కూటర్ తీసుకుంటే కనుక దీని మోటార్ పవర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో దీన్ని కన్సిడర్ చేసుకుని యావరేజ్ గా వచ్చే రేంజ్ అంటే మనకు కన్ఫర్మ్ గా 1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మనకు వచ్చే రేంజ్ ఎంత అంటే కనుక 1 కిలోవాట్ అవర్ కి 40 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. 1 కిలోవాట్ అవర్ ప్రకారంగా 40 కిలోమీటర్స్. సో 6.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి మనం 40 కిలోమీటర్స్ రేంజ్ కింద క్యాలిక్యులేట్ చేస్తే 260 కిలోమీటర్స్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉందన్నమాట. మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది కాబట్టి మనం దీన్ని 40 కిలోమీటర్సే కాకుండా ఇంకొంచెం ఎక్కువ కింద పరిగణలోకి తీసుకుందాం. లైక్ ఇప్పుడు 1 కిలోవాట్ అవర్ కి 45 కిలోమీటర్స్ కింద ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుక 292.5 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. 1 కిలోవాట్ అవర్ కి 50 కిలోమీటర్ల కింద ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుక 325 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఫిగర్స్ ఏదైతే ఉన్నాయో మన 1 కిలోవాట్ అవర్ కానీ 1 కిలోవాట్ అవర్ 40 కిలోమీటర్స్ యావరేజ్ గా రేంజ్ తీసుకున్నా, లేకపోతే 45 తీసుకున్నా, 50 తీసుకున్నా కూడా మ్యాక్సిమం వచ్చి 325 కిలోమీటర్స్ వరకు రేంజ్. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుక ఒకవేళ
నన్ను అడిగితే మీరు సింపుల్ ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎంత కిలోమీటర్స్ రేంజ్ రావచ్చు అంటే కనుక నా ఎక్స్పెక్టేషన్ 45 కిలోమీటర్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నా ఎక్స్పెక్టేషన్ అండర్ 300 292.5 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే మరి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 400 కిలోమీటర్ల వరకు రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు కదా. సో మరి అంత రేంజ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే కనుక దానికోసం ఇంకొక క్యాల్కులేషన్ అయితే వేద్దాం అండి. సో వీళ్ళు 6.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 400 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. సో వీళ్ళు ఎస్టిమేషన్ ఎంత అంటే కనుక 1 కిలోవాట్ అవర్ కి అప్ టు 61 కిలోమీటర్స్ అనేది వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అనమాట. వీళ్ళు ఏదైతే ట్రయల్ రన్స్ చేశారో వీళ్ళ R&D ప్రకారంగా వీళ్ళు ఏదైతే టెస్ట్ కండిషన్స్ లో చెక్ చేసుకున్నారో దాని ప్రకారం వీళ్ళు చెప్తున్న ఐడీసీ రేంజ్ వచ్చి 1 కిలోవాట్ అవర్ కి 60 కిలోమీటర్ల వరకు రేంజ్ రావచ్చు అని చెప్పి వీళ్ళ అంచనా అయితే ఉంది. మరి అలాగ మరి రియల్ గా పాసిబుల్ అవుతుందా లేదా అంటే కనుక మేము ఆల్రెడీ మీలో చాలా మంది తెలిసి ఉంటుంది, మన ఛానల్ కూడా మెన్షన్ చేసాం. మేము ఓలా S1X 4 కిలోవాట్ అవర్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆల్రెడీ యూస్ చేస్తాం. సో ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒక కొత్త మోడ్ తీసుకొచ్చారు. అదేంటంటే మై మోడ్ అని ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు అనమాట. DAW డూ ఇట్ యువర్ సెల్ఫ్ మోడ్ అని చెప్పి ఈ మోడ్ ప్రకారంగా మీరు ఎక్కువ రేంజ్ కావాలంటే మోటార్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో మీకు పీక్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. రేటెడ్ పవర్ 5.5 కిలోవాట్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి దాన్ని మరీ అంత ఎక్కువ పవర్ వద్దనుకుంటే కనుక మీరు వాడుకునే కంటిన్యూస్ పవర్ తగ్గించుకుని మీరు నచ్చినట్టుగా తక్కువ పవర్ లో అడ్జస్ట్ చేసుకుని మీకు రేంజ్ ఎలా కావాలంటే దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రకారంగా మేము చెక్ చేసుకుంది ఏంటంటే 220 కిలోమీటర్స్ కూడా రావచ్చు అని చెప్పి DAW మోడ్ లో మాకు కనిపించింది. సో DAW మోడ్ ప్రకారంగా మన యాక్సిలరేషన్ వరకు కాంప్రమైజ్ అయ్యి చాలా తక్కువ స్లోగా యాక్సిలరేట్ అయినా పర్లేదు, నాకు రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే అప్పుడు మీకు 1 కిలోవాట్ అవర్ కి S1X లో DAW మోడ్ లో 55 కిలోమీటర్స్ చూపించింది 1 కిలోవాట్ అవర్ లెక్కను చూసుకుంటే. సో దీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుక ఇప్పుడు మనం సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మన 55 కిలోమీటర్స్ ని మనం కన్సిడర్ చేసుకుంటే కనుక 6.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 55 కిలోమీటర్స్ రేంజ్ ప్రతి కిలోవాట్ అవర్ కన్సిడర్ చేసుకుంటే కనుక అప్ టు 357 కిలోమీటర్స్ వరకు మన రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇది ఎప్పుడు సాధ్యం అంటే కంట్రోలబిలిటీ అంటే మోటార్ కంట్రోలింగ్ అనేది తక్కువ పవర్లో లో పవర్లో పెట్టుకుని మనం నడపడానికి ఓకే అనుకుంటే. బట్ అది అంత ఈజీ విషయం కాదనమాట. ఈ S1X లో DAW మోడ్ పెట్టినప్పుడు మాకు 40 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ రీచ్ అవడానికి ఒక 100 మీటర్స్ టైం పడుతుంది. ఒక 100 మీటర్స్ వెళ్ళిన తర్వాతే 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ రీచ్ అవుతుంది అనమాట. సో అంత స్లోగా యాక్సిలరేట్ అవుతుంది అనమాట. మీరు వెళ్ళి నాకు అంత ఓపిక ఉంటుందంటే ఇంత చాలా లో యాక్సిలరేషన్ లెవెల్స్ లో మోటార్ కన్సంప్షన్ చాలా తక్కువ కన్సంప్షన్ చేస్తూ మీరు కావాలనుకుంటే మీకు కావాల్సిన ఎక్కువ రేంజ్ అయితే పొందొచ్చు. బట్ కంపెనీ వాళ్ళు చెప్తున్న ఈ 400 కిలోమీటర్ రేంజ్ ఏదైతే ఉందో అది క్లియర్గా IDC రేంజ్ అనమాట. సో ఈ IDC రేంజ్ కూడా ఎలాగంటే మనం ప్రీవియస్గా కూడా కొన్ని వీడియోస్ చేసాము. సో IDC రేంజ్ యూజువల్గా ఏ స్పీడ్లో టెస్ట్ చేస్తారంటే ఒక 25 కిలోమీటర్స్ అండర్ 30 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్తో టెస్ట్ చేస్తారు. ఒక సింగిల్ రైడర్ ఒక 50 kgs 60 kgs ఉన్న వెయిట్తో ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ కండిషన్లో నడుపుతారు. అది కూడా ఆ టెంపరేచర్ కూడా ఒక 25-30 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో నడుపుతారు. ఎక్కువగా మనకి అప్స్ ఉండకుండా లీనియర్గా నడుపుతారు అన్నమాట. హైవే రోడ్ కండిషన్స్ అలాంటి ఒక టెస్ట్ కండిషన్లో నడుపుతారు అన్నమాట. సో అప్పుడు మనకు ఆ రేంజెస్ వస్తాయి. బట్ మన రియల్ రోడ్ కండిషన్స్లో అలాగ ఒక సింగిల్ రైడర్ వెళ్ళి అంత తక్కువ యాక్సలరేషన్తో 25-30 కిలోమీటర్ టాప్ స్పీడ్తో నడిపే అవకాశాలు దాదాపుగా ఉండవు కాబట్టి మనకి ఆ రియల్ రేంజ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనమాట. సో అందుకనే వీళ్ళు చెప్తున్నట్టుగా 400 కిలోమీటర్స్ రాకపోయినప్పటికీ నా అంచనా ప్రకారం 292.5 రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మోటార్ కంట్రోలింగ్ లో పెడితే కనుక అప్ టు 357 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఇది సింపుల్ అల్ట్రా సంబంధించిన వీళ్ళు అనౌన్స్ చేసిన 400 కిలోమీటర్ రేంజ్కి పాసిబిలిటీస్ ఎంత ఉండొచ్చు అనే సమాచారం అనమాట. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే టెక్నాలజీ అనేది ప్రతిరోజు అప్డేట్ అవుతూ వస్తుంది. ఇప్పటికే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లో రీజన్ అనేది లెవెల్ 1 to లెవెల్ 4 వరకు రీజన్ ఆప్షన్ ఇచ్చారు. దాంట్లో ఇంకా రీజన్ బ్రేకింగ్లో ఏమైనా కొత్త అప్డేట్ తీసుకొచ్చిన, బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఎనర్జీ డెన్సిటీలో ఏమైనా కొత్త మార్పులు తీసుకొచ్చిన, ఇవన్నీ తీసుకొస్తే రాబోయే రోజుల్లో ఏమన్నా ఇంకొంచెం రేంజ్ ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న 400 కిలోమీటర్స్ రాకపోయినప్పటికీ కూడా కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి రేంజ్లో ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టం అయితే కనిపిస్తుంది అనమాట. బట్ ఏదేమైనప్పటికీ సింపుల్ ఎనర్జీ కంపెనీలో ఇలాగ 400 కిలోమీటర్స్ రేంజ్ అనౌన్స్ చేయడం అనేది ఒక సూపర్ పరిణామం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ వెహికల్ నిజంగా 300-400 కిలోమీటర్స్ వాడినా వాడకపోయినా సైకలాజికల్గా నాకు ఎక్కువ రేంజ్ వస్తే బాగుండని అనిపిస్తుంది. అలాంటి ఒక వెహికల్ ఇప్పుడు సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని 400 కిలోమీటర్స్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అనౌన్స్ చేయడం కానివ్వండి, ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాటరీ ప్యాక్ని ఒక వెహికల్లో ఫిట్ చేయడం కూడా ఒక అతిపెద్ద ఛాలెంజ్. వెహికల్లో బ్యాటరీ ప్యాక్ తయారు చేయడం ఈజీయే, బట్ అది వెహికల్ డైనామిక్స్కి లింక్ చేసి వెహికల్ కంట్రోలబిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా సింక్రనైజ్ చేయడం కూడా అతిపెద్ద టాస్కే. బట్ వాళ్ళైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అనౌన్స్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు, ఏ ప్రైస్లో తీసుకొస్తాం, ఎప్పుడు అఫీషియల్గా లాంచ్ చేస్తాం అని చెప్పి.
ఒకవేళ తీసుకొచ్చినప్పుడు మాత్రం కుదిరితే ఆ వెహికల్ టెస్ట్ చేసే అవకాశం వస్తే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము ముందు పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్నిస్తే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ న్యూస్, ఎంవేస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుకోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.